Okay, hi friends, welcome back to our YouTube channel Technology Classes friends. ఓకే సో మీకు ఈ వీడియోలో ఏంటంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. ఓకే, అదేంటంటే మన దగ్గర ఏదైనా ఒక పెద్ద పీడిఎఫ్ ఫైల్ ఉందనుకోండి. సో ఇప్పుడు ఆ పెద్ద పీడిఎఫ్ ఫైల్లోంచి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే కనుక మనకు ఒక వెబ్సైట్ ఉందన్నమాట. ఆ వెబ్సైట్ పేరు వచ్చేసి గూగుల్లో వచ్చేసి chartpdf.com అని కొట్టండి. సో నేను ఇక్కడ గూగుల్లో టైప్ చేసిన chartpdf.com అని కొట్టండి. కొట్టిన తర్వాత ఇలా వస్తుంది. సో ఇక్కడ ఒకసారి చూసుకుంటే కనుక చార్ట్ పీడిఎఫ్ ఈజ్ అన్ ఏఐ పవర్డ్ యాప్ దట్ విల్ మేక్ రీసెర్చ్ జర్నల్స్ ఆర్టికల్స్ ఈజియర్ అండ్ ఫాస్టర్ సింప్లిఫైస్ అప్లోడ్ పీడిఎఫ్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. సో మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ మన దగ్గర ఉన్న పీడిఎఫ్ ఫైల్ ఏదైనా కావచ్చు, మాన్యువల్ కావచ్చు, టెక్స్ట్ బుక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, సో అది చూడండి మీకు ఎలా యూజ్ అవుతుందంటే మీకు స్టూడెంట్స్కి అలాగే అందరికీ ప్రొఫెషనల్స్కి ఎవరికైనా సరే యూజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ స్టూడెంట్స్కి అయితే కనుక వాళ్ళకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని లేదంటే ఒక పెద్ద కంటెంట్ ఒక 10 pages కంటెంట్ని అది చదివి మనకు అర్థమయ్యేటట్టు ఒక 2-3 లైన్స్లోనే మనకి ఇస్తుంది అన్నమాట. సో ఇది చాలా బెస్ట్ టూల్ అండి, చాలామంది యూజ్ చేస్తున్నారు కూడా. సో మీకు కూడా ఏంటంటే అండ్ మీ వర్క్ పర్పస్, మీ జాబ్ పర్పస్ మీకు ఏదైనా యూజ్ అయితే కనుక సో మీరు వాడుకోవచ్చు. అండ్ ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. నెక్స్ట్ ఇది కావాలి అంటే కనుక డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. లేదంటే కనుక మీరు డైరెక్ట్గా గూగుల్లో chartpdf.com అని కొట్టచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.